హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, ఈ పండుగకి నీ కోసం ఈ సాయి ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు. ఎంతలే అనుకోకుండా, అశ్రద్ధ చేయకుండా నీకు కావలసిన ఆశ నెరవేరుస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి చెప్పబోతున్నారనేది బాబాగారి మాటలలో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. బాబాగారు అందరికీ ఈ పండుగకి వారి వారి కోరికలు నెరవేర్చాలని, అందరినీ ఆ సాయినాథుడు కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ, ఇప్పుడంతా నువ్వుగా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ దాగుంది. దిగులు నిన్ను నలిపేసింది కదా. వెంటనే మోసపోతున్నానని చాలా బాధపడుతున్నావు. ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారని ఏది కూడా నీ మనసులోనే నమ్మటం లేదు. అన్నిటినీ కూడా సందేహపడుతున్నావు. ప్రతి ఒక్కరిని సందేహపడుతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన దారి కానీ, విషయాలు కానీ ఏది కూడా నీకు నమ్మకం కుదరటం లేదు. నేను నీ తండ్రినే కదా తల్లి, నాతో మాట్లాడమ్మా. నీ మనసులోని బాధ ఈ సాయికి చెప్పుకో. నీ మనసులోని ఏముద్దో, ఏం ఆలోచిస్తున్నావో అన్నీ నాతో మాట్లాడమని చెప్పు. బాబా, నా మనసులో ఉన్న మాట నీకు తెలియదా అంటావేమో. తెలుసు తల్లి, కానీ నాకు చెప్పుకున్నప్పుడు నీ మనసులోని బాధ తగ్గుతుంది. నీ మనసులో ఏదైతే ఎద ఉందో ఆ ఎద ఎంతో తగ్గిపోతుంది. నీ మనసు తేలిక పడుతుంది. అందుకే అడుగుతున్నాను. నేను నీకోసమై నీకు మంచినైన సమాధానాన్ని ఏ సమయంలో ఏం చేయాలనేది మంచిగా చెప్తాను. నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తాను. ఇది ఈ పండుగకి ఈ సాయి సత్య ప్రమాణ వాక్కు. నీ కోసమే ఇస్తున్నాను తల్లి. ఈ వాక్కులో కూడా కొద్దిగా అనుమానం ఉంది కదా నీకు. చేయవలసిందల్లా అంతా చేసి పెట్టు బాబా. ముందంతా కూడా మళ్ళీ చూసుకుంటున్నావు కదా అంటున్నావు కదా. నేను చెప్పేది ఏంటి అంటే, ముందు పూర్తి మనసుతో ఈ సాయిని నమ్ము. నా దగ్గర పూర్తి శరణాగతి పొందు. తర్వాత నీకు చేయాల్సింది ఈ సాయి చేయకుండా ఎందుకుంటాడు. నేను పూర్తి నమ్మకంతోనే ఉన్నాను బాబా, అయినా నాకు జరగటం లేదు అని నీ బాధ. ఇదే ప్రతిరోజు కూడా నాతో నువ్వు మొరపెట్టుకుంటున్నది. బిడ్డా, ఈ సాయి ఇక నేను వాగ్వాదం చేయను. ఎందువల్ల అంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు ప్రతి ఒక్కటి కూడా నాతో మాట్లాడి చెప్పుకోవలసిన విషయాలన్నీ కూడా చెప్పుకోదగ్గర హక్కుగలన్నీ నీకు ఉన్నది. కాబట్టి అన్నీ చెప్పుకో. మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నీకు తెలుసు కదా. కాబట్టి అన్నీ చెప్పుకో. నా బిడ్డ కోసం నేను పూర్తిగా మనసు నిండుగా ఓపికగా వింటాను. వదిలించుకొని వెళ్ళిపోతాను అనుకోకు. చివరి వరకు విని నీ సమస్యకి ఏంటి పరిష్కారం, నీ కష్టానికి ఏంటి తీర్పు అనేది తప్పకుండా వస్తాను. సరే, నీ దారిలోకి నీకు వస్తాను తల్లి. నీకు వాకిచ్చినట్లే నెరవేరుస్తాను బిడ్డ. నీవు నా బిడ్డ సంతోషం ముఖ్యమని నేను నమ్ముతాను. నువ్వు తప్పు చేసావా లేదా, పాపం చేసావా లేదా అనేది, మంచివాడివో చెడ్డవాడివో ఎప్పుడైతే ఈ సాయి నామాన్ని నీ నోటి వెంట పలికావో, నా పాదాన్ని ఎప్పుడైతే తాకావో అప్పటి నుంచే నువ్వు నా ఒడిలో ఉన్నావు తల్లి. ఈ సాయి బిడ్డగా ఉన్నావు. నీ దగ్గర ఉన్న వ్యతిరేకత అంతా కూడా కడిగేసి నిన్ను పరిశుద్ధతను చేసేసాను. నా బిడ్డలుగా ఉన్నవారి, నా బంధువులుగా ఉన్నవారికి, నా భక్తులుగా ఉన్నవారందరికీ కూడా అన్నీ అందజేసే బాధ్యత నాది. కాబట్టి నువ్వు నా నామస్మరణ చేసిన తర్వాత నేను నిన్ను తండ్రిగా, నువ్వు నా బిడ్డగా నేను స్వీకరించాను. నువ్వు నా బిడ్డగా ఉండడం వల్ల వారందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇష్టాలని అందజేస్తున్నాను. నీకోసం అన్ని విషయాలను నువ్వు కోరితే ఇస్తాను. ఇది సాయి వాక్కమ్మ. నేను నీకు ఇచ్చిన వాక్కు నిలబెట్టుకునేందుకు పనులను ఎప్పుడు ఆరంభించేశాను తల్లి. వాటిని నువ్వే గమనించటం లేదు. ఎందుకో లేదో తెలుసా. నీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. నీ కళ్ళు కనబడకుండా కన్నీరు కమ్మిచ్చేస్తుంది. బాధతో ఉన్న కన్నులు మస్తుగా కొంచెం కళ్ళు తుడుచుకొని చూడు.
ఈ సాయి నీకోసమైన పనులు, ఆరంభించిన పనులు నీ కళ్ళకు కట్టినట్టుగా కనబడతాయి. ఎన్నో విషయాలు నీకు తెలియబరుచుచున్నాను. ముందుగా సంకేతాలు కూడా తెలిసి ఉన్నాను. అవన్నీ కూడా నువ్వు గమనించలేదు అంతే. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కానీ ఆందోళన పడకూడదు. అప్పుడు సమస్య అనే ఒక మలినం నీ అంతటా చుట్టుముడుతుంది. ఆ మలినాన్ని నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకు. కానీ నువ్వు మాత్రం నీ సమస్యలను ఒక పెద్ద భూతద్దం పెట్టి భయపడిపోతున్నావు. ఆ భూతద్దం పెట్టి చూసినప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది. అందువల్ల నీకు తేటమైన నీరు లేకుండా పోయాయి. ఎప్పుడు సంతోషంగా ఉండమని చెప్తుంటాను కదా, అలాగే ఆనందంగా ఉన్నాను బాబా అని అనుకుంటూనే నువ్వు నీలో మునిగిపోతున్నా. ఎంత నీ చుట్టూ బాధను వలవేసి ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకొని ఉన్నావు తల్లి. అన్నీ నాకు తెలుసు. కాలమే నీకు గాయానికి మందు. కొద్ది కాలం నీ కష్టాన్ని తట్టుకొని నిలబడ్డావు అంటే కాలం చాలా శక్తివంతమైనది కదా, అన్నిటికీ సమాధానం ఇస్తుంది. నీ కష్టాలన్నీ కూడా కనిపించినంత దూరంలో పడేస్తుంది. ఇప్పుడు అంతా నీ మనసు పడే పోరాటం ఈ సాయికి అర్థమవుతుంది. ఎంత నాతో మాట్లాడుతున్నా, నేను నీకు ఎవరు ఆదని చెప్పినా కాదని చెప్పినా నీ మనసు ఏదో కోల్పోయినట్టు అంతగా నువ్వు ఎదురు చూసి విరక్తిగా ఉన్నావు కదా. కాబట్టి ఇకపై నీ తండ్రి పని చేయడం చూస్తావు తల్లి. నువ్వు కోరింది నీకు చేసి పెడతాను ఖచ్చితంగా. ఇక మీదట నీ బాబా చేసేది నీ కోసమేనని నువ్వు నమ్ముతావు, నువ్వు గుర్తిస్తావు కూడా. నీ జీవితంలో ఏర్పడే అద్భుతమైన మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఎక్కడ నా భక్తులు నా మహిమల గురించి తెలుసుకుంటారో అక్కడ నీ బాబానే ఉంటారని గుర్తుపెట్టుకో. సాయి పూజ చేసి సాయి హారతి పాడిన వారికే కదా, నా తలుచుకున్న వారికి, నన్ను స్మరించిన వారికి, నా మాట మాట్లాడుకున్నా, నా పాట పాడుకున్నా, ఎక్కడ నా నామస్మరణ జరుగుతూ ఉందో అక్కడ నేను కొలువై ఉంటాను. అది ఎన్ని సమయాలలో కూడా, ఎన్ని ప్రదేశాలలో అయినా సరే, అన్ని ప్రదేశాలలో నేను ఉంటాను. నన్ను ఎప్పుడైతే తలుచుకొని స్మరిస్తావో అప్పుడు నిన్నే చూస్తూ నీ ముందే ఉంటాను తల్లి. ఎన్నో రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టావు కదా. కొన్నిసార్లు ఒక్కొక్కసారి నా అద్భుతాలు తెలిసి నీ ఒళ్ళు జలికరిచ్చా అన్నట్లు అవుతుంది. అలాంటి సమయంలో నా సాయి అద్భుతం చేశాడని నీ మనసుకు అనిపించిన తర్వాత నీ ముందున్న బాధ అనేది దాన్ని ఏమర్పింప చేస్తుంది. కాబట్టి ఇక నుంచి అలా కాకుండా నీ ప్రశ్నకు బదులిచ్చాను కదా, నీ సమస్యలకు పరిష్కారం కూడా చెప్తాను. ఇది చాలు బాబా అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే వరకు ఇక అద్భుతాలు చూపుతూనే ఉంటాను. ఇవన్నీ నా జగత్తులో జరుగుతుంటాయా అని నీకు సందేహమే వద్దు. ఇప్పుడు ఇస్తున్న సత్య ప్రమాణ వాక్కు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నీ జీవితంలో నీకు కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా, నువ్వు కోరుకున్నది నీ చేతిలో పడ్డా అది ఏదైనా సరే నా దగ్గర పెట్టిన ప్రార్థన నెరవేర్చి తీరుస్తాను. ఇది నీ బాబా సత్య ప్రమాణ వాక్కు తల్లి. అతి త్వరలో నీకైనది నీ జీవితం సంతోషమే కదా, అది నీకు చేరుతుంది. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నీ చేరుస్తాను. ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. అన్నిటినీ నా కోసం నా బాబా చేస్తారని నమ్మకంతో నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ పండుగ నీకు శుభకరంగా ఉంటుంది. నువ్వు కోరిన కోరికలు నీ పండుగ నీకు బహుమతిగా అందజేశాను తల్లి. నమ్మకంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన